కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. ఈ రోజు నేను ఆలోచించేది ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు. సంపద ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమాజం అని చెప్పేది నా ఉద్దేశం. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, పుట్టుకతో ఎవ్వరు కూడా గొప్పవాళ్ళుగా పుట్టాం. ఒక ఎన్టీఆర్ని తీసుకున్నాం, ఒక మహాత్మా గాంధీని తీసుకున్నాం, ఒక అంబేద్కర్ని తీసుకున్నాం. ఎవరైనా సరే పుట్టినప్పుడు చిన్నగానే పుడతారు. ఒక్కొక్క అంచెలంచెలుగా వాళ్ళు అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటే అచంచలమైన వ్యక్తులుగా తయారవుతారు. ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి ఇలాంటి యుగ పురుషులకు కూడా ఆ సమయంలో అండగా నిలిచినటువంటి వ్యక్తులు ఉంటారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. మార్గదర్శి బంగారు కుటుంబం, P4 జీరో పావర్టీ. ఈరోజు సంపద సృష్టిస్తున్నాం. భారతీయులు ప్రపంచం మొత్తం 2047కి నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు. హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియలే కాదు, ఆదాయంలో నెంబర్ 1గా ఉంటారు ప్రపంచం మొత్తం. అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఇంగ్లాండ్కి వెళ్ళండి, జర్మనీకి వెళ్ళండి, కడాన జపాన్కి వెళ్ళండి. హైయెస్ట్ డబ్బులు సంపాదించే తెలివితేటలుండే ఏకైక జాతి భారతీయులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో నా స్వార్థం 30% తెలుగు వాళ్ళు ఉండాలని. అది నా కోరిక, నా ఆకాంక్ష. దానికోసం నేను పనిచేస్తున్నా. అదే సమయంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేను ఆ రోజు ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్నాను. అనేక విషయాల్లో ముందుకు పోయాం. సంపద వస్తూ ఉంది. సంపద వల్ల మనకు కూడా ఇప్పుడు మీరు నేషనల్ హైవేలో వస్తున్నారు. ఒకప్పుడు రోడ్లు బాగుండేటి కాదు. ఈరోజు రోడ్లన్నీ బాగున్నాయంటే దానికి కారణం ప్రైవేటు వ్యక్తులు ఆ రోడ్లు వేస్తున్నారు, యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నాం. దీనివల్ల మన ఆరోగ్యం బాగుంది. అంత మునుపైతే నేను చాలాసార్లు చెప్పేవాడిని. మొన్నటి వరకు మన రోడ్లు కూడా అట్నే ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో. అసెంబ్లీలో మేము ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం. పలాని రోడ్లో ఆడబిడ్డ ఎవరైనా డెలివరీ తీసుకపోతే హాస్పిటల్ తీసుకుపోయే మునిపే డెలివరీ అయిపోతుంది, అలాంటి రోడ్లు ఉన్నాయని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం. ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూశారు. ఒక చిన్న ఆలోచన 97-98 ఆ ప్రాంతాల్లో నేను మలేషియాకి పోతే అక్కడ చిన్న బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. వాళ్ళ రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్డు. అప్పట్లో మంది అప్పటికే 110 కోట్ల జనాభా. ఒక్క రోడ్డు లేదు. అప్పుడు ప్రధానమంత్రి గారికి చెప్తే ఎట్లా చేయాలంటే ఒక్క రోడ్డు వేసి చూపిస్తా మీరు చూడమని నెల్లూరు నుంచి చెన్నై వరకు ఫస్ట్ రోడ్డు ప్రైవేట్ సెక్టర్లో మలేషియన్ కంపెనీ వేస్తే అక్కడి నుంచి ప్రారంభించి దేశం మొత్తం ఏది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు 5 ఏళ్లలో పూర్తయింది. శాశ్వతంగా ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని గుర్తుపెట్టుకుంటాం. ఇది ఒక చరిత్ర. ఇలాంటి చాలా కార్యక్రమాలు జరిగాయి. దీనివల్ల కొంతవరకు అందరికీ లాభం జరిగిన, కొంతమంది బాగా డబ్బులు సంపాదించారు. అందుకని నేను ఆలోచించింది, సమాజం వల్ల మీరు పైకి వచ్చారు, తిరిగి సమాజానికి మీరు ఇవ్వండి. మీతో పుట్టిన వారు ఇంకా పేదవాళ్ళుగా ఉన్నారు, వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం సంపన్నులకు అప్పచెప్పాలి, ప్రభుత్వం మానిటర్ చేయాలి. ఇది ఒక పాలసీ కింద తీసుకొచ్చి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా పేదవాళ్ళు లేకుండా మొదటి ఫేజ్ జీరో పావర్టీ, అక్కడి నుంచి మెరుగైన జీవన ప్రమాణాలు,
అక్కడి నుంచి ఉన్నతమైన జీవన ప్రమాణాలు అందరికి కూడా అవసరమైన వాళ్ళందరికీ అన్ని విషయాలు నాణ్యత కలిగిన విద్య, ఆరోగ్యం, లేకపోతే జీవన పరిణామాలు ఇవన్నీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. దీన్ని కానీ నేను చేయగలిగితే నా జీవితాశయం ఇది, నా లైఫ్ యాంబిషన్, నా కోరిక. ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలని. మనందరం మనుషులుగా పుట్టిన తర్వాత తెలివితేటలు వచ్చాయి, ఎన్నో ప్రయోగాలు చేశాం, ఇన్నోవేషన్స్ వచ్చాయి, టెక్నాలజీస్ వచ్చాయి, ఎన్నో బ్రేక్ త్రూస్ వచ్చాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఇది మానవాళికి ఉపయోగపడాలి, మనుషులకు ఉపయోగపడాలి. మనతో పుట్టినవాడు ఇంకా తిండి లేదు అంటే, మనం పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో ఉండి వాడికి ఇల్లు లేదు అంటే ఇది సమాజం సిగ్గుపడాలి. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఇది జరిగితే నా జీవితం, నా జన్మ చరితార్థం అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. కొన్ని పనులు కొన్ని సమయాల్లో చేస్తూ ఉంటాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.